ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఘన విజయం సాధించి సత్యనారాయణ స్వామి గుడిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తనకు ఓటు వేసి గెలిపించిన అందరికీ నా నియోజకవర్గం మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలియజేశారు. సంక్షేమం ఒకటి కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని చెప్పి ప్రజలు చాలా క్లియర్గా ఓట్ని వినియోగించుకుని చెప్పడం జరిగింది. మరి ఇంత భారీ మెజారిటీ రావడం రాష్ట్రం అంతా అందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ప్రజలు మోసం చేసి అభివృద్ధి చేశారు. అంతా కూడా ప్రతి గమనించి మరి ముక్తఖండంతో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అయితేనే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ చేకూర్చారు. అదే క్రమంలో నన్ను చింతలపూడి నియోజకవర్గానికి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. ఈ రోజున వచ్చిన ఫలితాలు చూస్తే 27,000 పైగా మెజారిటీ రావడం జరిగింది. ఈ విషయంలో మరి ప్రతి ఒక్కరికి కూడా చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి నా సొంత మండలం లింగపాలెం మండలంలో ఈరోజు రంగాపురంకి వచ్చి మరి ఇక్కడ భగవంతుని దర్శించుకొని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీరు ఇచ్చిన ఈ ఘన విజయాన్ని నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోను. తప్పకుండా రంగాపురం ప్రజలు, రంగాపురం నాయకుడిని నేను మరి కావాల్సింది నేను తప్పకుండా వారికి చేయడానికి కృషి చేస్తాను. మరి మరొకసారి ఈ విజయం మనందరిది. ఈ విజయం మరి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను జగలింటుకోవడానికి మరి ఇచ్చిన విజయాన్ని తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన వనరులు ఇచ్చి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా తప్పకుండా చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన.